అందరికీ నమస్కారం. తనకు ఫలంబు లేదని యదంతలపోయడు, కీర్తిగోరున ఘనగుణశాలి, లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలను కొనిపూను. శేషుడు సహస్రముఖంబుల గాలిగ్రోలి, తాననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కరా అని ఆర్యోక్తి. సద్గుణవంతుడైన వాడు సమాజానికి మేలు కలిగించే కార్యం మిక్కిలి భారమైనదే అయినా మేలనుకొని చేయటానికి సిద్ధపడతాడు. ఆ పని చేయటం వల్ల తనకు లాభమేమిటి? ఇంత భారమైన పని ఇతరుల కోసం నేనెందుకు చెయ్యాలి అని ప్రశ్నించుకోడు. తోటివారి సంతోషమే తన సంతోషంగా, లోకానికి హితాన్ని కలిగించటమే తన జీవితాశయంగా స్వార్థాన్ని త్యజించి ప్రవర్తిస్తాడు. 1000 ముఖాలున్న ఆదిశేషుడు క్షణమైన స్వసుఖాన్ని అభిలషించకుండా, కనీసం ఆహార సేవనం కోసమైనా ప్రాకులాడకుండా, తన ముఖాలతో కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ నిరంతరం లోకహితం కోసం మిక్కిలి బరువైన భూమిని మోస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. సరిగ్గా అదే రీతిలో సమాజహితం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉన్నతాశయుడు, అనవరత సత్కార్య దీక్షితుడైన వ్యక్తి శ్రీ రామిరెడ్డి శ్రీధర్ గారని చెప్పటం అతిశయోక్తి కాదు. ఇది అక్షర సత్యం. ఎక్కువ సౌకర్యాలు లేని పల్లెటూళ్ళలో జన్మించిన సడలని దీక్షతో విద్యావంతుడై జీవన పరమార్థాన్ని గ్రహించి నిరంతరం సంఘసేవకు, సమాజ హితానికి యత్నిస్తున్న వ్యక్తి శ్రీ శ్రీధర్. దృఢ సంకల్పం, సన్మార్గానుసరణ, అవిశ్రాంత పరిశ్రమ ఉన్నవారికి, పరిస్థితులను సదవకాశాలుగా మలుచుకోగలవారికి తాము పెరిగిన వాతావరణ పరిస్థితులు కానీ, కౌటుంబిక విషయాలు కానీ విజయపథాన్ని అడ్డుకోలేవు. సాధనమున పనులు సమకూరు ధరలోన అని కదా పెద్దల మాట. ఎల్ఐసి శ్రీధర్గా అందరికీ సుపరిచితులైన శ్రీ రామిరెడ్డి శ్రీధర్ కృష్ణా జిల్లా నందిగామకు సమీపంలోని కంచెల గ్రామంలో శ్రీమతి కమల, శ్రీ అమరలింగేశ్వర స్వామి దంపతులకు పూర్వజన్మ పుణ్యఫలంగా జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన శ్రీ శ్రీధర్ నందిగామలోని ఆర్సీఎం హైస్కూలులో హైస్కూలు విద్యను అభ్యసించి కేవీఆర్ కళాశాలలో పట్టభద్రులయ్యారు. విద్యతో పాటు వినయం, నిరంతర దరహాస భాసమానమైన ముఖ వర్చస్సు, నమ్రతకు చిహ్నమైన చక్కని వేషధారణ, అన్నిటికీ అలంకారమైన ఆప్యాయతతో నిండిన పలకరింపు, మృదు భాషణం ఆయన మూర్తిమత్వానికి వన్నె తెచ్చిన లక్షణాలు. శ్రీ శ్రీధర్ జీవిత భాగస్వామిని చిరంజీవి, యశస్వి, కారుణ్యప్రియలనే 2 పుత్రికారత్నాలను ప్రసాదించిన శ్రీమతి నాగమణి గారు. అద్భుతమైన వాక్చాతుర్యంతో ఎదుటివారి మనస్సులను ఆకట్టుకోగల శక్తిని స్వాయత్తం చేసుకున్న శ్రీ శ్రీధర్ అనేకులను జీవిత బీమా యొక్క ఆవశ్యకతను, అవసరాన్ని గుర్తించేలా చేసి భారతీయ జీవిత బీమా సంస్థలో అగ్రగాములైన ఏజెంట్లలో అగ్రేసరులుగా నిలిచారు. తాను చేసే వృత్తి పట్ల గౌరవం, వృత్తినే దైవంగా భావించి దానికి అంకితమయ్యే లక్షణాలే కాకుండా బీమా చేసిన ప్రతి ఒక్కరికి స్మరిస్తే చాలు, ఏ సమయంలోనైనా నేనున్నానని పలుకుతూ అవసరాలను తీరుస్తూ సహకరిస్తున్న సద్భావ శోభితుడు శ్రీ శ్రీధర్. ఎల్ఐసిలో ఆయన చేస్తున్న సేవలను, వ్యాపార సహకారాన్ని హిందూ, దక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, పయనీర్, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వంటి పలు ప్రసిద్ధ పత్రికలు, ప్రసార మాధ్యమాలు అభినందించాయి. తన కార్యదక్షతతో ఎల్ఐసి ఏజెంటుగా రాణిస్తూనే జీవితంలో కేవలం ధన సంపాదన మాత్రమే ముఖ్యం కాదని గ్రహించి జీవన పరమార్థాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించిన వ్యక్తి శ్రీ శ్రీధర్. పరోపకారార్థమిదం శరీరం, మానవ సేవయే మాధవ సేవ అనే పెద్దల మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించి విజ్ఞతతో సమాజ సేవపై తన దృష్టి సారించారు ఆయన. ఎల్ఐసి ఏజెంటుగా స్వీయ వృత్తిని నిర్వహిస్తూనే సామాజిక కార్యక్రమాల నిర్వహణకు నడుము బిగించారు. పేదలకు, అన్నార్తులకు ఆహారాన్ని అందించటం, విపత్కర పరిస్థితులలో సమాజానికి అండగా నిలవటం, పర్యావరణ పరిరక్షణ కోసం
తదేక దీక్షతో నిరంతరం శ్రమించటం, పలు రోగాలకు మూలకారకమై వాతావరణాన్ని కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ భూతంపై సడలని స్థైర్యంతో యుద్ధం చేయటం, సమాజ హితాన్ని కాంక్షిస్తూ బహువిధ కార్యక్రమాలను చేపట్టడం, జీవన విలువలు కర్తవ్యాలపై విద్యార్థులను సాటివారిని ఉపన్యాసాలు మార్గదర్శన ద్వారా జాగృతులను చేయటం, పేదలకు నిత్యావసరాలు తీర్చటం, విద్యావ్యాప్తికి తోడ్పడటం, వృక్ష మహత్వాన్ని గుర్తించి మొక్కలు నాటించటం, నగరాభివృద్ధికి తోడ్పడటం, భావి భారత పౌరులైన బాలబాలికలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించటం, దేశభక్తి ప్రేరక కార్యక్రమాలు నిర్వహించటం, శాంతియుత సహజీవన ఆవశ్యకతను బోధించేటువంటి ప్రదర్శనలను నిర్వహించటం, వాతావరణ కాలుష్య నివారణాత్మక చర్యలు చేపట్టడం. ఇలా ఒకటేమిటి, ఇందుగలడందులేడను సందేహము వలదు అన్నట్లుగా సమాజ హితకారక కార్యక్రమాలలో అన్నింటా తానై సంఘ శ్రేయస్సును కాంక్షిస్తూ తదనుగుణంగా ప్రవర్తిస్తూ తమ సౌజన్య సామర్థ్యాలను స్పష్టపరుస్తున్న వ్యక్తి శ్రీ శ్రీధర్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అనే సదాశయంతో ముందుకు సాగుతున్న శ్రీ శ్రీధర్ సేవా కార్యక్రమాలు అనంతం. అయినా ఉదాహరణకు కొన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్యావరణ పరిరక్షణాయత్నం. మానవుని జీవితం సజావుగా రుగ్మతలకు దూరంగా సాగాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవాలి. మొక్కలు నాటాలి, చెట్లను పెంచాలి. వృక్షో రక్షతి రక్షితః అని కదా ఆర్యోక్తి. అందుకే 2001లో పర్యావరణ పరిరక్షణ సమితిని మిత్రుల సహకారంతో స్థాపించి పర్యావరణ పరిరక్షణకై నిరంతరాయంగా త్రికరణ శుద్ధిగా కృషి చేస్తూ ఆ సమితికి అధ్యక్షులుగా కొనసాగుతున్న శ్రీ శ్రీధర్ సమాజ రక్షా కవచాలైన వృక్షాలను సంరక్షించే ధ్యేయంతో ప్రతి సంవత్సరం ఊరూరా వాడవాడలా సంవత్సరానికి 10,000 సంఖ్యకు తగ్గకుండా మొక్కలను పంచుతూ వాటిని నాటటం, పోషణ వగైరాలకు సహకరిస్తూ చెట్టు గొప్పతనాన్ని జనసామాన్యానికి తెలియజేస్తూ వృక్ష సంరక్షణకు తద్వారా కాలుష్య నిర్మూలనకు తోడ్పడుతున్నారు శ్రీ శ్రీధర్. ఇక ప్లాస్టిక్ నిషేధానికి ఆయన చేస్తున్న కృషి వాతావరణాన్ని కలుషితం చేయటమే కాక ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధిస్తూ వాడటం వల్ల కలిగే నష్టాలను అందరికీ విశదపరుస్తూ వాటి స్థానంలో జూట్ సంచులను పంచే కార్యక్రమాన్ని చేపట్టి మానవ కళ్యాణాన్ని కాంక్షిస్తూ అవిశ్రాంత కృషి చేస్తున్న శ్రీధర్ గారిని అభినందించకుండా ఉండగలమా? ఈ నిమిత్తమై ప్రజల్ని జాగృతుల్ని చేయటం కోసం ప్లాస్టిక్ సంచులు కలిగించే నష్టాన్ని వివరిస్తూ విస్తృతంగా కరపత్రాలను పంచటం, వాల్ పోస్టర్లు కూడళ్లలో ప్రదర్శించి ప్రచారం చేయడం, నినాదాలను తయారు చేయించి ప్రదర్శించటం ఆయన తరచుగా చేసే పనులు. ఈ పనులు చేయటంలో శ్రీధర్ ఏనాడు అలుపు అలసత్వం ప్రదర్శించని వ్యక్తి అని నిర్ద్వంద్వంగా చెప్పవలసి ఉంది. మట్టి వినాయక విగ్రహాలు. జగత్ కళ్యాణానికి కారకుడు, విఘ్నాలను పారద్రోలేవాడైన వినాయకుణ్ణి వినాయక చవితి సందర్భంగా పూజించటం, భగవద్ అనుగ్రహాన్ని కోరుకోవడం అందరూ చేసే పనే. అయితే వివిధ రకాలైన కెమికల్స్ వాడి సుందరంగా తయారు చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి పదార్థాల ద్వారా తయారు చేయబడే వినాయక విగ్రహాలను నదుల్లో, చెరువుల్లో, కాలవల్లో నిమజ్జనం చేయడం ద్వారా త్రాగునీరు, సాగునీరు కలుషితమై అనేక వ్యాధులకు దారితీస్తుండటం మిక్కిలి బాధాకరమైన విషయం. అందుకే ప్రజలకు వినాయకుని మట్టి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయటం వల్ల కలిగే లాభాన్ని విశదపరుస్తూ మట్టి విగ్రహాలను పూజించటానికి ప్రోత్సహించటమే కాక ఉచితంగా ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం మిత్రుల సహకారంతో 500 మట్టి విగ్రహాలను పంచే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారాయన. అంతేకాక పెద్ద మట్టి విగ్రహాన్ని స్థాపించి పూజించిన వారికి 2,000 రూపాయల పారితోషికాన్ని ఇచ్చి ప్రోత్సహించటం ఈ ఉద్యమానికి కొసమెరు. ఇక అన్నదానం. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం కన్నా ఉన్నతమైన సత్కార్యం మరొకటి లేదు. అన్నదానం పరందానం అన్నారు కదా. అందుకే పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించటం అవశ్య కార్యంగా ఆచరిస్తున్న సహృదయులు శ్రీ శ్రీధర్.
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా భూతం మన ప్రాంతంలోనూ విలయతాండవం చేసిన తరుణంలో శ్రీ శ్రీధర్ మిత్రుల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం మరువలేనిది. కరోనా కాలంలో సంచార జాతుల వారికి రుచికరమై శ్రేష్టమైన ఆహార పదార్థాలను నిత్యం పంచారాయన. ప్రైవేటు ఉపాధ్యాయ వర్గానికి ఆయన చేసిన సహాయ సహకారాలు. ఈ మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడి జనజీవనం స్తంభించి ఆబాల గోపాలం తల్లడిల్లి అనేక వర్గాల వారు నిరాశ్రయులై దైన్యానికి గురి అయిన సందర్భంగా నిరాధారులైన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఇతర సిబ్బందికి సహాయ సహకారాలను అందించిన ఔదార్యం శ్రీ శ్రీధర్ గారిది. వీరి సహచరులు నిరాశ్రయులైన ప్రైవేటు ఉపాధ్యాయులకు సుమారు 50 మందికి ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున బియ్యం, కూరగాయలు వగైరాలు పంచారు. ఇక వస్త్రదానం. చలికాలంలో వివిధ దేవాలయాల వద్ద భిక్షాటనంతో జీవించే యాచకులకు చలి నుండి రక్షణ కోసం దుప్పట్లు పంచుతూ ఉండటం ఆయన సాధారణ నిత్యకృత్యాలలో ఒకటి. దివ్యాంగజనులకు ఆదరణ. శ్రీ శ్రీధర్ నేతృత్వంలో సుమారు 32 మంది దివ్యాంగజనులకు 3 చక్రాల వాహనాలను పంచడం జరిగింది. ఇది వీరి ఔదార్యానికి నిదర్శనం. ఇక సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ. వేసవి సెలవుల్లో 21 రోజుల కాల పరిమితితో 10వ తరగతిలోపు బాలబాలికలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కలిగించడం కోసం పూర్తి వసతులతో శిక్షణా తరగతులను ఉచితంగా నిర్వహిస్తుండటం ద్వారా మహోన్నతాలైనటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల వీరికున్న శ్రద్ధాసక్తులు, సంస్కృతి పరిరక్షణలో వీరికున్న తపన వ్యక్తమవుతాయి. ఇతర సేవా సంస్థలలో వారికున్న భాగస్వామ్యాన్ని గురించి ఒక మాట. లయన్స్ క్లబ్లోను, నగరాభివృద్ధి సంఘంలోను సభ్యత్వంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలోనూ సేవా కార్యక్రమాలలోనూ భాగస్వామ్యాన్ని పొందటం, బాధ్యతగా ప్రవర్తించటం, తోటివారికి ఆదర్శంగా నిలవటం ఆయన దైనందిన కృత్యాలలో భాగంగా మారాయి. పుస్తకాభిమానం. సర్వజనులకు నేస్తమై విజ్ఞానదాయకమైన పుస్తకాన్ని సంరక్షిస్తూ బహుమూల్యములైన గ్రంథాలను జనసామాన్యానికి అందుబాటులోకి తీసుకురావాలనే సత్సంకల్పంతో శ్రీ శ్రీధర్ తమ స్వగ్రామమైన కంచెలలో వ్యయప్రయాసలను భారంగా భావించకుండా స్వీయ ధనాన్ని వెచ్చించి తమ తాతగారి జ్ఞాపకార్థం గ్రంథాలయాన్ని స్థాపించి విద్యాధనం సర్వధన ప్రధానం అన్న సూక్తిని సార్థకం చేస్తున్నారు. వీరి ఈ గ్రంథాలయంలో వివిధ వర్గాలకు చెందిన సుమారు 4000 పుస్తకాలు మనకు దర్శనమిస్తాయి. ఇలా వసుధైక కుటుంబ భావనతో వివిధ విషయాలలో సర్వకాల సర్వావస్థలలో సమాజానికి సర్వజనులకు మేలు జరగాలని, అందరూ సుఖమయ జీవనాన్ని గడపాలని ఆశిస్తూ అనేక రకాలైన సత్కార్యక్రమాలను నిర్వహించే శ్రీ రామిరెడ్డి శ్రీధర్ గారికి భగవంతుడు ఇతోధిక శక్తియుక్తులను, సామర్థ్యాన్ని, కార్యదక్షతను, సద్విజయాలను ప్రసాదించుగాక. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. యవ్వాని ముఖములో ఏ ప్రొద్దు చూచిన చిరుదరహాసంబు చిందుచుండు. యవ్వాని ముఖములో ఏ ప్రొద్దు చూచిన చిరుదరహాసంబు చిందుచుండు. యవ్వాని పలుకులో ఏ క్షణంబుననైన అలఘు మాధుర్యంబు చిలుకుచుండు. యవ్వాని మనములో ఈ సమాజము పట్ల హితకర సత్కాంక్ష అతికియుండు. యవ్వాని నడకలో ఎల్లకాలములందు నిరుపమ సన్నిష్ఠ నిలిచియుండు. అతడు రామిరెడ్డ్యన్వయమందు భవమునందియుండిన సద్భావ సుందరుండు. అతడు రామిరెడ్డి అన్వయమందు భవమునందియుండిన సద్భావ సుందరుండు. శ్రీధరాఖ్యుండు సద్గుణశ్రీయుతుండు. సర్వజనబంధుడు ఆయత సత్యశుండు. శ్రీధరాఖ్యుండు సద్గుణశ్రీయుతుండు. సర్వజనబంధుడు ఆయత సద్యుషుండు. శ్రీధరనామకుం సుజనశేఖరు ఆయత కీర్తిమంతుం. ఆ మాధవుడెల్లవేళలను మాన్యత చూపుచు కాచుగాత.
శ్రీధర నామకున్ సుజనశేఖరు ఆయత కీర్తిమంతు ఆ మాధవుడెల్లవేళలను మాన్యత చూపుచుకాచుగాత సత్సాధనముల్ నిరంతరము సర్వవిధంబుల కూర్చుచుండి నానాధన సౌఖ్య రాశియిడి నవ్య జగంబున ప్రేమపూర్ణుడై సత్సాధనముల్ నిరంతరము సర్వవిధంబుల కూర్చుచుండి నానాధన సౌఖ్య రాశియిడి నవ్య జగంబున ప్రేమపూర్ణుడై శుభము గలుగుగాత విభవాడ్య సంతుష్టి కలుగుగాత మీకు ఘనతరముగా శుభము గలుగుగాత విభవాడ్య సంతుష్టి కలుగుగాత మీకు ఘనతరముగా రామిరెడ్డి శ్రీధరా నిజవాంఛలు సఫలమగునుగాత సంతతంబు రామిరెడ్డి శ్రీధరా నిజ వాంఛలు సఫలమగుగాత సంతతంబు. హృదయపూర్వక శుభాకాంక్షలతో మీ హితైషి హరి వెంకట సత్యనారాయణ మూర్తి. ధన్యవాదాలు.